8వ వాక్యం నుండి మనం చూద్దాం. శారాయి దాసివైన హాగరు, ఎక్కడ నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నానని నేను చదవండి. అప్పుడు యెహోవా దూత నీ యజమానురాలు యొద్దకు తిరిగి వెళ్ళి అణిగి ఉండమని దానితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, గొప్ప దేవా, ఈ 3 దినాల ఉపవాస కుడికలలో తండ్రి 2 దినాలు మీరు మీకు మహిమకరంగా జరిగించుకున్నందుకు స్తోత్రాలయ్యా. ఈ పగలు కాలము కూడా అయ్యా ఈ కూడికను నైనా మీరు ఆశీర్వాదకరముగా మా అందరికీ మేలుకరంగా మా జీవితాల్లో ప్రభా ఎంతోనైనా ప్రభా దీవెనకరంగా ఈ కూడికను కూడా మీరు జరిగించమని అడుగుతున్నాను. ఇప్పటి వరకు అయ్యా నీ బిడ్డలు నిలవబెట్టుకుని చక్కని పాటల ద్వారా మీరు పొందిన మహిమను బట్టి అయ్యా ఇదిగోనైనా మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. వాక్యము ద్వారా మాతో సుటిగా మాట్లాడి మమ్మల్ని బలపరిచి మా జీవితాలను సరిదిద్ది అయ్యా మీ శ్రేష్టమైన మార్గముల్లో మమ్మల్ని నడిపించమని ఇదిగోనైనా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన హృదయములు ఎక్కడున్న ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించండి. అయ్యా ప్రభు, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ శ్రేష్టమైన వర్తమానమును నైనా మీరు అనుగ్రహించమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావని ఒక ప్రశ్న హాగరుకి దేవుడు సంధించాడు. ఎక్కడి నుండి వచ్చుచున్నావు, ఎక్కడికి వెళ్ళుచున్నావు ఏమని అడుగుతున్నాడంటే, అందరూ గమనిస్తున్నారమ్మా? ఏమని అడుగుతున్నాడంటే దేవుడు, అందరూ గమనిస్తున్నారా? ఏమని అడుగుతున్నాడంటే దేవుడు, శారాయి దాసివైన హాగరు, ఏమండి ఎక్కడి నుండి పారిపోతుంది ఆవిడ? ఎవరి హాగరు? శారాయికి దాసురాలు, ఐగుప్తులో నుండి కొనబడినటువంటి కట్టు బానిసరాలు, బానిసామె, ఐగుప్తు దేశము నుండి కొనుక్కొనబడినటువంటి బానిసామె. ఆమె శారాయికి దాసురాలుగా బానిసగా ఉంది. అయితే ఆమె పారిపోతుంది శారాయి నుండి. అమ్మో, ఈ బాధలు నేను తట్టుకోలేను, అమ్మో ఈ నిందలు నేను తట్టుకోలేను, ఈ పనులు నేను తట్టుకోలేను, నేను పారిపోతున్నానని పారిపోతుంది. పారిపోతున్నటువంటి ఆ హాగరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, శారాయి దాసివైనా, ఇదేంటి ప్రభా, నీవు కూడా ఏంటి ప్రభా ఇలా మాట్లాడుతున్నావు, నీవు కూడా ఏంటి ప్రభా నన్ను ఇలా పిలుస్తున్నావు? ఏమండి, హాగరు అని పిలవచ్చుగా. ఏమని పిలవచ్చు? ఏమని పిలిచాడు? హాగరు అంటే హాగరు అని పిలిస్తే పలకదా? హాగరు అని పిలిస్తే పలకదా? పలికిద్ది. కానీ ఏమని పిలుస్తున్నాడు దేవుడు? అయ్యా, ఆ దాసత్వం తట్టుకోలేకే కదయ్యా నేను పరిగెత్తుంది, ఆ బానిసతత్వం తట్టుకోలేకే కదా నేను పరిగెత్తుంది. మరలా నువ్వు వచ్చి నువ్వు నా యజమానురాలైన శారాయి పక్షముగా నేను ఉండి మాట్లాడుతున్నావా? నన్ను హాగరు అని పిలవచ్చు కదా ప్రభువా. ఏమని పిలుస్తున్నాడు దేవుడు? శారాయి దాసివైన హాగరు. దేవుడు పిలిచే విధానంలోనే నీ స్థానము, నీ స్థితి అర్థమైపోయింది. దేవుడు నువ్వు ఎక్కడుండాలో, ఎలా నిలబడాలో నిన్ను పిలిచే విధానంలోనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఫలానా వ్యక్తి, ఏ రమేషో సురేషో, ఫలానా వ్యక్తి ఫలానా తల్లిదండ్రులకి కుమారుడు అయిన రమేషు అని నిన్ను పిలిచాడు అనంటే నీవెక్కడుండాలని అర్థము? నీ తల్లిదండ్రుల దగ్గర అణిగి మణిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఫలానా అత్తమామలకి కోడలవైనటువంటి ఫలానా సహోదరి అని దేవుడు నిన్ను పిలిచాడు అనంటే దాని అర్థం ఏంటి అంటే, దీనికి మాటలు రావు. చెప్పండి అమ్మా,
ఇటువైపు వాళ్ళు చెప్పండి. అమ్మ ఎవరో చెబుతున్నారు. హల్లెలూయా. బహుశా ఇది అత్తలకు అర్థమైంది, ఇంకా కోడలకు అర్థం కాలేదేమో. ఒకసారి అందరూ ఆమేన్ చెప్తారా? హల్లెలూయా చెప్తారా? బిగ్గరగా చెప్తారా? కోడళ్ళు ఎవరైనా ఉంటే ఇంకొంచెం బిగ్గరగా చెప్తారా? ఆమేన్. అందరూ కోడళ్ళే. పలానా అత్తమామల కోడలవైనటువంటి పలానా సహోదరి అంటే, ఓహో దేవుడు నేను ఎక్కడుంటే నాకు క్షేమము, ఎక్కడుంటే నేను వర్ధిల్లుతాను, ఎక్కడుంటే నేను నా భర్త నా బిడ్డలు ఆశీర్వదిస్తాడు, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఏమండి, కోడల గురించేనా? అందుకని దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, తను ఎక్కడ ఉండాలో, ఏ స్థితిలో ఉంటే ఆశీర్వదించబడుతుందో, ఎక్కడ ఉంటే దీవించబడుతుందని తనకి జ్ఞాపకము చేస్తూ, ఎక్కడ నుండి పారిపోతుందో జ్ఞాపకము చేయటానికి దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, శారాయి దాసివైన హాగరు. ఆ పిలుపులోనే అర్థమైపోయింది. దేవుడు పేరు పెట్టి పిలిచే విధానములోనే అర్థమైపోయింది. నువ్వు ఎక్కడ నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? అయ్యా, నేను ఎక్కడి నుండి వస్తున్నానో నాకు తెలుసు, కానీ నేను ఎక్కడికి వెళ్ళిపోతున్నానో, నేను ఎక్కడి నుండి వస్తున్నానంటే, ఇదిగో నా యజమానురాలు పెడుతున్నటువంటి ఆ బాధలు తట్టుకోలేక, నా యజమానురాలు పెడుతున్నటువంటి ఆ శ్రమలు తట్టుకోలేక, నేను నా యజమానురాలు దగ్గర నుండి, అబ్రహాము యొక్క గుడారము నుండి నేను పారిపోయి వస్తున్నాను. ఎక్కడికి వెళుతున్నావు నువ్వు? ఎక్కడికి? ఎడారిలో పరిగెడుతున్నావు. ఎక్కడికి? ఎడారిలో నువ్వు ప్రయాణం చేస్తున్నావు. ఎక్కడికి నీ ప్రయాణము? నన్నెవరు అడగకూడదు, నన్నెవరు అడగకూడదు. ఇదిగో నువ్వేంటి ఇలా చేస్తున్నావని నా భార్య నన్ను అడగకూడదు. నువ్వేం చేస్తున్నావు, నీ పరిస్థితి ఏంటి అని నా తల్లిదండ్రులు నన్ను అడగకూడదు. నువ్వేంటి ఇలా ఉన్నావని నా భర్త, నా పైన వారు నన్ను అడగకూడదు. అందుకనే నేను పారిపోతున్నాను ఎడారిలోనికి. నన్నెవరు అడగకూడదు. యవనస్తుల్ని ఎవరు అడగకూడదు. ఎందుకురా ఇలా ఉన్నావని అడగకూడదు. అందుకనే నేను ఎక్కడికో వెళ్ళిపోతున్నాను. నన్ను ఎవరు అడగని స్థలానికి, నన్నెవరు పట్టించుకోని స్థలానికి, నా జీవితము నా ఇష్టం అనబడే స్థలానికి, నా మీద ఎవరు అజమాయిషి చేయకుండా నాకెవరు చెప్పని స్థలానికి నేను పారిపోతున్నాను అని అంటున్నారండి యవనస్తులు. భర్త, నా జీవితం అండి, నా భార్య నన్ను అడగకూడదు, నన్నెవరు అడగకూడదు, నా జీవితం నా ఇష్టం, నేను నా ఇష్టం, నేనేం చేసినా, నేను ఇంటికి వెళ్ళినా వెళ్ళకపోయినా నన్ను అడగకూడదు. అడిగితే ఎడారి ప్రాంతంలోనికి నువ్వు అలానే వెళితే ఒక రోజున నువ్వు తిన్నావా అని అడిగేవారు కూడా ఉండరు. అయ్యా ఎలా ఉన్నావు అని అడిగేవారు కూడా ఉండరు. శారాయి దాసివైన హాగరు, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు, ఎక్కడికి వెళుతున్నావు? అయ్యా, నువ్వు కూడా నా యజమానురాలి పక్షానే ఉన్నావా? అయితే దేవుడు అంటున్నాడు, అయితే నేను నీ దగ్గరికి ఎందుకు దిగి వచ్చానో తెలుసా? నువ్వు మరలా నీ యజమానురాలు దగ్గరికి వెళ్ళి, అనగా అబ్రహాము గుడారము దగ్గరికి వెళ్ళి నీ యజమానురాలి చేతి క్రింద అణిగి మణిగి ఉండుము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ యజమానురాలి క్రింద అణిగి మణిగి ఉండు అంటే, మరలా నువ్వు ఇంటికి వెళ్ళి ఇదిగో నీ తల్లిదండ్రుల క్రింద నువ్వు అణిగి మణిగి ఉండు యవనస్తుడా. అది నీకు క్షేమము. దేవుడే దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. పారిపోతున్న అరణ్యములో ఏమీ లేదు. నువ్వు అనుకుంటున్నావే నా జీవితము, నువ్వు అనుకుంటున్నావే నా బ్రతుకు, నా తల్లిదండ్రులు చూడకూడదు, ఎవరు నన్ను చూడకూడదు, ఎవరు నన్ను అడగకూడదని పారిపోతున్నావే, అది నీకు క్షేమము కాదు. నువ్వు అణిగి మణిగి ఉండు. నీ కుటుంబం కింద నువ్వు అణిగి మణిగి ఉండు. ఎక్కడ నీకు క్షేమమో, ఎక్కడ నువ్వు వర్ధిల్లుతావు, ఎక్కడ నీ బిడ్డలు ఆశీర్వదించబడతారు అని అంటే, దేవుడు నీతో మాట్లాడేటప్పుడే నీతో మాట్లాడాడు ఏంటి అని అంటే, శారాయి దాసివైనా హాగరు అంటే, నువ్వు శారాయికి కొంతకాలము దాసిగా ఉండి అక్కడ అబ్రహాము గుడారములుంటేనే నీకు క్షేమము, నువ్వు ఆశీర్వదించబడతావు, నీవు దీవించబడతావు.
నేను పారిపోతున్నాను. నా కంటికి కనబడేవన్నీ నేను అనుభవించాలి. నా చెవికి వినబడే వంటన్నిటిని నేను అనుభవించాలి. ఇదిగో నేను అక్కడ అదంట, ఇక్కడ ఇదంట, ఆ లోకం అలా ఉంది, ఇలా ఉంది, అది ఇది, దానికోసం నేను పరిగెడుతున్నాను. సహోదరి, ఈ ఎడారి మార్గములో నీ ఆత్మకు రక్షణ లేదు. నీ ఆత్మ నశించిపోతుంది. నీ ఆత్మకు క్షేమం ఎక్కడంటే, నీకు క్షేమం ఎక్కడంటే, నీవు వర్ధిల్లాలి అనంటే నీవు అబ్రహాము గుడారములోనికి మరలా తిరిగి రావాలి. అబ్రహాము గుడారము ఒకసారి ఆదికాండము 13వ అధ్యాయము 18వ వాక్యం చూద్దాం. అమ్మా అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని అక్కడ యెహోవాకు బలిపీఠము కట్టెను. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టాడంట. లోతుకి, అబ్రహాముకి, వాళ్ళ కాపురులకి, వీళ్ళ కాపురులకి గొడవలు వచ్చినాయి. మంద విస్తారం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కావట్లా. వాళ్ళ కాపురులు, వీళ్ళ కాపురులు గొడవలు ఆడుకుంటుండే అబ్రహాము సంధికి పిలిచాడు లోతుని. కుమారుడా, నీ ఇష్టం, నువ్వు ఏ ప్రాంతం కోరుకుంటావో కోరుకో. నువ్వు ఏదైతే కోరుకుంటావో, నువ్వు కాదనుకున్న ప్రాంతానికి నేను వెళ్తా. కోరుకో, నీకు ఏ ప్రాంతం కావాలంటే. ఆ కొండకి మొత్తం కళ్ళకు చూస్తే చక్కగా పచ్చదనంగా కనబడినటువంటి ఆ యొక్క సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళిపోయాడంట. అతను ఏదైతే వద్దనుకున్నాడో అబ్రహాం ఏం చేశాడంటే ఆ ప్రాంతమునకు వెళ్ళి, ఏ ప్రాంతం అంటే అది హెబ్రోను. అందరూ చెప్పండి. హెబ్రోనులో తన గుడారమును వేశాడంట అబ్రాము. హెబ్రోను అనగా, హెబ్రోను అంటే దాని అర్థం ఏంటి అనంటే సహవాసము. ఏంటిదమ్మా? హెబ్రోన్ అంటే ఏంటి? సహవాసము. ఇప్పుడు అబ్రాము ఐగుప్తు దేశం మొత్తం సంచరించి, ఇదిగో అబ్రామ, నీ ఇష్టం వచ్చిన చోట నీవు నీ గుడారం వేసుకుని నువ్వు నివసించవచ్చు అంటే, అబ్రాము తనకిష్టమైన చోట నివాసం ఏర్పాటు చేసుకోవాలా. అబ్రాము తన నివాసమును హెబ్రోనులోనే ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము తన గుడారమును హెబ్రోనులోనే స్థిరపరుచుకున్నాడు. దానికి అర్థం ఏంటి అనంటే, అబ్రహాము సహవాసములో ఉన్నాడు. అబ్రహాము దేవునితో సహవాసములో ఉన్నాడు. అంటే ఇప్పుడు అబ్రహాము గుడారము ఎవరితో సహవాసములు ఉంది అనంటే దేవునితో సహవాసములో ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఆ శరాయి దాసి అయిన హాగరుతో దేవుడు ప్రత్యక్షమయ్యి దేవుడే దిగి వచ్చి ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు వెళుతున్న స్థలము నీకు క్షేమము కాదు. నువ్వు వెళుతున్న స్థలము, నీవు ప్రయాణిస్తున్న ప్రయాణము, నువ్వు ఎంచుకున్న మార్గములో నీకు ఆశీర్వాదము లేదు. నువ్వు ఎదగలేవు, నువ్వు వర్ధిల్లలేవు. నువ్వు వర్ధిల్లాలి అనంటే నువ్వు తిరిగి అబ్రహాము గుడారము యొద్దకు రావాలి. అబ్రహాము గుడారము లేవుంది అనంటే దేవుని సహవాసమున్నది. ఆమేన్. అబ్రహాము గుడారములో దేవుని సహవాసమున్నదంటే ఇప్పుడు దేవుడు హాగరుకి ఏం చెప్తున్నాడు? నీ నడకను మార్చుకుని, నీ క్రియలను మార్చుకుని తిరిగి నువ్వు ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలి? చెప్పండి అమ్మా, ఎక్కడికి? ఎవరో సహవాసం అంటున్నారే, ఎక్కడికి రావాలి? ఎక్కడికి రావాలమ్మా? దేవుని. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడికి రమ్మంటున్నాడు? నా సహవాసంలోనికి రా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా, ఇదిగో నా దాసుడు అబ్రహాంకి వృద్ధాప్యం వచ్చేసింది. మరి శారాయి కూడా వృద్ధురాలు అయిపోయింది. ఇదిగో నా దాసుడు పక్షాన వచ్చి నిన్ను అడుగుతున్నా, మరి నా దాసుడికి అన్నం కూరలు ఎవరు వండి పెడతారు? బట్టలు ఎవరు తూగుతారు? ఆవిడ చూస్తేనేమో ముసలాం అయిపోయింది. మరి ఎవరు చేస్తారు? ఇదిగో అబ్రహాము పక్షాన నేను సంధి కుదర్చడానికి, రాజీ కుదర్చడానికి రాలా. నేను నా దాసుడి పక్షాన వ్యాజ్యం ఆడటానికి రాలేదు. నేను వచ్చింది ఎందుకనంటే నీ కోసమే. నువ్వు సహవాసాన్ని ఇప్పుడు ఆఖరి ఏది విడిచి వెళ్ళిపోతుంది? అమ్మా, స్పీడ్గానే ఉన్నారు, కొంచెం బిగ్గరగా. నేనేమన్నా పాస్టర్ గారు ఏమన్నా అంటున్నారా మిమ్మల్ని?
నేనైతే ఏమన్నా. ఇప్పుడు హాగరు ఏమి విడిచి వెళ్ళిపోతుంది? అది ఆమేన్. ఇప్పుడు మరలా అక్కడికి రమ్మని ప్రభు మాట్లాడుతున్నాడు, సహవాసం. రెండో మాట చూద్దాం. తన అన్న కుమారుడు లోతు 5 రాజులు చెరబట్టుకుని తీసుకెళ్ళిపోతున్నారని మాట వినబడింది అబ్రహాముకి. అయితే తన ఇంట 318 మంది దాసులు ఉన్నారంట. వారిని ఏం చేస్తున్నాడు అబ్రాము? వారిని సానబెడుతున్నాడు, వారికి యుద్ధ తర్ఫీదునిస్తున్నాడు, వారి చేత ఉదయం లెగవంగానే కర్ర సాములు చేపిస్తున్నాడు, కత్తి సాములు చేపిస్తున్నాడు, శత్రువుతో ఎలా యుద్ధము చేయాలో యుద్ధం నేర్పిస్తున్నాడు. తన ఇంట ఉన్నటువంటి తన దాసులకి అబ్రాహాము ఏం చేస్తున్నాడో తెలుసా? పోరాటము నేర్పిస్తున్నాడు, యుద్ధము నేర్పిస్తున్నాడు. అంటే అబ్రహాము గుడారములు ఎవరున్నారో తెలుసా? పోరాడే వ్యక్తులు ఉన్నారు, యుద్ధము చేసే వ్యక్తులు ఉన్నారు. ఇదిగో ఉదయము లెగిస్తే ఇదిగో అబ్రహాము వారికి ఏమి నేర్పిస్తున్నాడంటే ఇదిగో కత్తి సాము, కర్ర సాము, అన్ని పోరాటాలు నేర్పిస్తున్నాడు. అయితే తనను విడిచి వెళ్ళినటువంటి తన అన్న కుమారుడు లోతుని 5 రాజులు చెరబట్టుకుని వెళ్ళిపోతున్నారనే మాట వినబడినప్పుడు ఇదిగో యుద్ధములో ఉన్నటువంటి యుద్ధ తర్ఫీదులో ఉన్నటువంటి ఆ 318 మందిని అయినటువంటి ఆ యొక్క యుద్ధ వీరులను తీసుకుని లోతు కోసం యుద్ధం చేయడానికి వెళ్ళాడు. 5 బలమైన రాజులతో పోరాడారు. వీళ్ళు కేవలము 300 మంది. యుద్ధము సైన్యములో పోరాటం నేర్పిస్తున్నాడు అబ్రహాము. గుడారములు ఏమి నేర్పించబడుతుంది అని అంటే చెరపట్టబడిన ఆత్మ కొరకు, చెరపట్టబడిన ఆత్మ రక్షణ కొరకు, ఇదిగో అప్పుల్లో సమస్యల్లో దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నటువంటి కుటుంబాల కొరకు, నలిగిన ఆత్మల కొరకు ఇదిగో అబ్రహాము గుడారములో తర్ఫీదు జరుగుతుంది. కన్నీటి ప్రార్థన అనబడిన పోరాటము జరుగుతుంది. దురాత్మలతో పోరాటం అనబడిన పోరాటము నేర్పించబడుతుంది. ఇదిగో నశించిపోతున్న ఆత్మల కొరకు కన్నీరు కార్చి వారిని మరలా ఏ చెరలో అయితే ఉన్నారో ఆ చెర నుండి విడిపించబడినటువంటి ఇదిగో యుద్ధ సైనికులు అబ్రహాము గుడారములో ఉన్నారు. సరాయి దాసివైన హాగరు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు నువ్వు? దేన్ని విడిచి వెళ్ళిపోతున్నావు నువ్వు? ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తున్నావు అని అంటే నీ కొరకు కన్నీరు కార్చే నీ సంఘమును విడిచి, నీ కష్ట సమయాల్లో నువ్వున్న చెరలో కన్నీరు కార్చి నీ కోసం పోరాడగలిగిన యుద్ధ వీరులు కలిగిన ఆత్మీయ సహవాసాన్ని విడిచి ఎక్కడికి వెళుతున్నావు? ఏ చోటుకి వెళ్తున్నావు నువ్వు? ఏ చెరలోనికి వెళ్తున్నావు నువ్వు? లోతు కోసం ఆ 300 మందితో అబ్రహాము పోరాడి 5 బలమైన రాజులతో యుద్ధమాడి లోతుని విడిపించుకుని తీసుకొచ్చాడండి. ఆమేన్, హల్లెలూయా. అంటే అబ్రహాము గుడారంలో ఏమున్నది? రెండవది అమ్మా చెప్పండి అమ్మా, రెండవది మీరు చెబితేనే కదమ్మా నేను చెప్పగలిగేది. నాకు ఓన్లీ ఇటు రాదు, ఇటు ఉంటేనే నాకు వచ్చింది. కాబట్టి నీకు నువ్వు గానిచ్చుకుని టైం అవ్వగానే మరి వందనాలయ్యా అనేటట్టు ఉండక కాస్త ఈ కొద్ది నిమిషాలు మీరు నాతో చెప్పండి. ఒక సహవాసంలో ఉందాం. నేను అడిగేదానికి మీరు చెప్తా, మీరు చెప్పేదానికి నేను అడుగుతా ఉండంటే ఇంకా బాగా చెప్పుకోవచ్చు. కాబట్టి అలానే చూడొద్దు నా. ఇంకా రెండవది ఏంటి చెప్పరే? నువ్వు ఏ చెరలో ఉన్నా, అప్పులోనే చెరలో ఉన్నావేమో, నీ కుటుంబం బంధకాల్లో ఉందేమో, నువ్వు రాలేని బంధకాల్లో ఇబ్బంది పడుతున్నావేమో, కొన్ని సాతాను కట్లు నిన్ను బంధించి నిన్ను ముందుకు నడిపించలేకపోతున్నావేమో, అది ఏ చెరైనా, నువ్వు ఏ చెరలో నీకంటే బలవంతులు ఎవరు ఎంత బలవంతులు నిన్ను పట్టుకుని బాధిస్తున్నా పీడిస్తున్నా, అబ్రహాము గుడారం అనగా సంగమునకు సాదృశ్యముగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు నీకు సంఘములు ఎవరున్నారు నీ కొరకు? చెప్పండి అమ్మా, ఎవరున్నారు? నీ కొరకు పోరాడే సేవకులు ఉన్నారు. ఆమేన్. నీ క్షేమము కొరకు యుద్ధాలు చేసి, ఆత్మీయ యుద్ధాలు చేసి, నీ కంటికి కనబడని యుద్ధాలు చేసే సేవకులు సంఘములో ఉంటే ఎవరిని విడిచి వెళ్ళిపోతున్నావు నువ్వు? చెప్పండి. ఓ శారాయి దాసివైన హాగరు, ఎవరిని విడిచి వెళ్తున్నావు నువ్వు? మిమ్మల్ని అనలా, నేను హాగర్నన్నా. చెప్పండి, ఎవరిని విడిచి వెళ్తున్నావు అమ్మా? 5 మంది దాసులు, 5 మంది దాసులు. 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 5 మం
ఎవరిని విడిచి వెళ్తున్నావు? నీ కొరకు కన్నీరు కార్చింది సహవాసాన్ని విడిచి వెళ్తున్నావా? తెల్లారు లెగిస్తే నీ కొరకు కన్నీరు కార్చి నీ క్షేమము కొరకు ప్రయాసపడే నీ సంఘాన్ని విడిచి వెళ్తున్నావా? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు అబ్రహాం మొత్తం ఏం చేస్తున్నాడు? తన దగ్గర ఉన్న వారిని ఏం చేస్తున్నాడు అంటే తర్వాత తరాల కొరకు యోధుల్ని తయారు చేస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడున్న యవనస్తులతో దేవుడు చెప్పమంటున్న మాట ఏంటి అని అంటే, ఆ 318 మంది యోధుల వలె ఇక్కడున్న యవనస్తుల్ని దేవుడు లేవనెత్తును గాక. ఆమేన్. నీ కన్నీటికి చెరలన్నీ విడిపోవును గాక. నీవు కార్చే ప్రార్థనకి, నువ్వు చేసే కన్నీటి ప్రార్థనకి ఇదిగో ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏ బంధకాలైనా అవి వదిలి వెళ్ళిపోవును గాక. ఆమేన్. అలాంటి బలమైనటువంటి యోధులను దేవుడి ఇక్కడి నుండి లేవనెత్తును గాక. ఆమేన్, హల్లెలూయా. మీ యవనులకు దేవుడు అలాంటి గొప్ప కృపను అనుగ్రహించును గాక. అంటే అబ్రహాం ఏం చేస్తున్నాడంటే ఒక దర్శనము కలిగి తన పని చేసుకుంటూ వెళుతున్నాడు. ఒక దర్శనము కలిగి ఉన్నాడు. ఇదిగో యుద్ధాలు వస్తాయి, ఇదిగో యుద్ధాలు జరుగుతాయి, కంటికి కనబడని ఆత్మీయ యుద్ధాలు ఎన్నో ఉన్నాయి. ఇదిగో అంధకార సంబంధమైన సమూహాలతో, ఆకాశ శక్తులతో పోరాటాలున్నాయి, యుద్ధాలున్నాయి. ఆ యుద్ధాలను జయించాలంటే ఒక దర్శనము కలిగి అబ్రహాము పని చేయాలి. ఆ దర్శనము నిమిత్తమే గుడారములేంటి అనంటే తను పోగేసుకుండా, తను కూర్చుకోకుండా అబ్రహాము చాలా ధనవంతుడండి, గొప్ప ధనవంతుడు. ఆ ధనాన్నంతా దేనికి ఉపయోగిస్తున్నాడు అనంటే ఆ దర్శనము నెరవేర్చుట కొరకు, బంధకాల్లో ఉన్న వారికి విడుదల కొరకు, ఆ యవనస్తుల్ని యుద్ధ వీరులుగా తయారు చేస్తుంటే నువ్వు దానిని విడిచి ఎక్కడికి వెళ్తున్నావు? మూడవది తిరిగి వస్తున్నాడు. లోతుని విడిపించుకుని వస్తుంటే ఈ రాజులు ఉన్నారే, ఈ రాజులు అబ్రహాము ఏ రాజులైతే జయించలేకపోతారో ఆ రాజుల పక్షాన అబ్రహాము యుద్ధమాడి జయించి తిరిగి వస్తుంటే, జయించిన అబ్రహాము తిరిగి వస్తుంటే, అయ్యా ఇదిగో లెక్క ప్రకారము దోపుడు సొమ్ము నువ్వే తీసుకోవాలి, ఎవరు జయిస్తారో వాళ్ళే తీసుకోవాలి, మేము రాజులు అయినా జయించింది నువ్వు కాబట్టి ఈ దోపుడు సొమ్ము నీదేనయ్యా, నువ్వు తీసుకుంటే అబ్రహాం ఏమన్నాడంటే, నీ చెప్పుల వారనైనను నేను ముట్టుకోను, నాకు అవసరంలా నీ దోపుడు సొమ్ము, నువ్వే ఉంచుకో. అదేందయ్యా, యుద్ధము చేసి గెలిచింది నువ్వు కదా, నీకివ్వాలి కదా అంటే, అవసరం లేదు, నువ్వే ఉంచుకో, నేను మావోడి కోసం వచ్చా, నేను ఈ ఆత్మ నశించిపోతుంటే ఈ ఆత్మను రక్షించడానికి వచ్చాను కానీ నీ ధనం కోసం నేను రాలా, నువ్వు ఇచ్చే ఐశ్వర్యం కోసం నేను రాలా, నేను ఈ ఆత్మ మావోడిడు ఏదో దారి తప్పాడు, తెలియక తల్లిదండ్రుల మాట వినకుండా దారి తప్పాడు, ఇదిగో భార్య విలువ తెలియకేదో దారి తప్పాడు, నేను వీడి కోసం వచ్చాను, ఈ ఆత్మ రక్షణ కోసం వచ్చాను, వీడిని సరిచేసి మరలా దేవుణ్ణిలో నిలబడడానికి వచ్చానయ్యా, నీ ధనం కోసం నేను రాళ్ళు, నువ్వే ఉంచుకో అని తిరిగి వస్తా ఉండంటే, మెల్కీసెదకు క్రమంలో యాజకత్వం చేసే యాజకుడు ఎదురయ్యాడంట. మెల్కీసెదకు ఏం పేరమ్మా, ఏం పేరా? ఎవరైనా యాజకుడు వచ్చాడంట అబ్రహాం దగ్గరికి. అప్పుడు తన దగ్గరున్న వాటి అంతటిలో 10వ వంతు ఇచ్చాడంట. 10వ వంతు ఇచ్చినప్పుడు అబ్రహాం ఆ మెల్కీసెదకు ఏం ఇచ్చాడంటే రొట్టెయు ద్రాక్షారసం ఇచ్చాడు. అంటే ఇప్పుడు అబ్రహాం గుడారంలో 3వది ఏంటిది చెప్పండి అమ్మా? యాజకత్వం. అబ్రహాము గుడారంలో ఏమున్నదో తెలుసా? యాజకత్వం ఉన్నది. ఇదిగో దేవుని యొద్ద నుండి, ఆ యొక్క దేవుని యొద్ద నుండి దిగి వచ్చినటువంటి యాజకత్వం నీ కోసం ఉంటే, ఓ శారాయి దాసివైన ఆగరు, దేని విడిచి వెళ్తున్నావు నువ్వు? దేవుడు నీ కొరకు నియమించినటువంటి యాజకత్వాన్ని విడిచి వెళ్ళిపోతున్నావా? ఎలా దీవెన పొందుతావు నువ్వు? ఎలా ఆశీర్వదించబడతావు నువ్వు? ఇప్పుడు చెప్పండి, అబ్రహాం గుడారంలో ఎన్ని ఉన్నాయి? ఏంటో చెప్పండి. సహవాసము 2, సరే 2వ యాజకత్వం అని చెప్పారా? సరే 3, 2 అమ్మా, నీ కొరకు పోరాట యోధులు, నీ చెర నుండి విడిపించేవారు ఇక్కడ ఉన్నారు. హల్లెలూయా,
హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంతమందికి అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందన్న వాళ్ళు ఒకసారి చేయొద్దండి. మిగతా వాళ్ళకి అర్థం కావట్లేదా? ఒకసారి అర్థం అవుతుంది మాకన్న వాళ్ళందరూ మీ చేయి చూపిస్తారా? హల్లెలూయా చెప్తారా? ఇంకోసారి చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ కొరకు కన్నీరు కార్చే యాజకుడు ఇక్కడ ఉన్నాడు. హాగరు, నీకు శ్రమ వచ్చిందా? హాగరు, నీ యజమానురాలింట్లో నీ కష్టం వచ్చిందా? అయితే అదే గుడారంలో నీ కొరకు కన్నీరు కార్చే యాజకుడు ఉన్నాడు కదా. నీ కొరకు కన్నీరు గార్చే దేవుడు నీ కొరకు నియమించిన యాజకుడు ఉన్నాడు కదా. ఆ యాజకుడు దగ్గరికి వెళ్ళి నువ్వెందుకని ప్రార్థన చేయించుకోలేదు, నువ్వెందుకని చెప్పకుండా నువ్వు పారిపోతున్నావు? నాలుగవది ఏంటి అనంటే, అబ్రహాము గుడారంలో ఉన్నప్పుడంట యెహోవా వాక్యము అతనికి ప్రత్యక్షమాయెను. ఏంటిదంట? యెహోవా వాక్యము ఎవరికి? అబ్రాహాము. అంటే ఇప్పుడు అబ్రాహాము గుడారంలో ఏముందమ్మా? ఏముంది? యెహోవా వాక్యం ఉన్నది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అబ్రాహాము గుడారంలో ఏముందంటే దేవుని వాక్యం ఉన్నది. వాక్యం ఉన్నది, వాక్యం ఉన్నది. ఆ వాక్యము నా పాదములకు దీపమైన, నా త్రోవలకు వెలుగై ఉన్నది. నా చీకటిలో నీ వాక్యమే నాకు వెలుగై ఉన్నదయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, నీ వాక్యమే నన్ను జీవింపజేసింది. అంటే జీవింపచేసే వాక్యము అబ్రహాము గుడారంలో ఉంది. నిన్ను బ్రతికించే వాక్యము అబ్రహాము గుడారంలో ఉంది. ఇప్పుడు దేవుడు ఏమని అడుగుతున్నాడనంటే హాగరుతో, అమ్మా, నువ్వు వెళుతున్న ఈ యొక్క ఎడారి ప్రయాణము నీకు క్షేమము కాదు. నువ్వు వెళుతున్నటువంటి ఈ లోక ప్రయాణము అది నీ అంతము కోరుకునిద్ది, నీ నాశనమును కోరుకునిద్ది. అందుకనే నేను ఇదిగో నా దాసుడైన అబ్రహాము పక్షమున నీతో వ్యాజ్యమాడటానికి రాలేదు. అయినా నా దాసుడైన అబ్రహాము ఇంట్లో 300 మంది పనోళ్ళు ఉన్నారు. ఇంకా లేడీస్ అయితే, స్త్రీలు అయితే నీలాంటి వాళ్ళు లెక్కలేని మంది ఉన్నారు. నువ్వే వచ్చి చేసి పెడితే నా దాసుడికి గడిచిద్దని కాదు, నా దాసుడి కోసం కాదు నేను దిగొచ్చింది. నేను స్వయానా నీ దగ్గరికి ఎందుకు దిగొచ్చి నీతో మాట్లాడుతున్నానంటే, నువ్వు వెళుతున్న ఈ ఎడారి ప్రయాణము క్షేమము కాదు ఓ యవనస్తుడా. నువ్వు వెళ్తున్న ఈ ప్రయాణము ఓ సహోదరి, సహోదరుడా, ఇది నీకు క్షేమము కాదు, నీ బిడ్డలకు క్షేమము కాదు ఓ చెల్లి, ఓ అక్క. నువ్వు వెళ్తున్న ఈ ప్రయాణము నీ కుటుంబానికి మంచిది కాదు ఓ అన్నా, తమ్ముడు. నువ్వు చేస్తున్న ఈ మార్గము, నువ్వు నడుస్తున్న ఈ మార్గము, నువ్వు తీసుకునే నిర్ణయము, నువ్వు వెళ్తున్న ఈ ఆలోచన, నా యజమానురాలకి తెలియకుండా నేను వచ్చేసాను అనుకుంటున్నావేమో హాగరు. నా భార్యకి తెలియకుండా నేను భలే నడుస్తున్నాను అనుకుంటున్నావేమో సహోదరుడా. నా భర్తకి తెలియకుండా నేను భలే నడుస్తున్నానేమో అనుకుంటున్నావేమో సహోదరి. ఇది నీకు క్షేమము కాదు. నీకు క్షేమం ఎక్కడుందో తెలుసా? నువ్వు ఏది విడిచి వచ్చావో అదే అబ్రహాము గుడారములోనే నీకు క్షేమమున్నది. ఆ వాక్యము నీ మార్గములను, నీ నడతలను నీకు నేర్పించింది. అక్కడికి వెళ్ళు, నేను నీకు నేర్పిస్తాను. అక్కడికి వెళ్ళు, నువ్వు ఎలా త్రోవ తప్పిన మార్గములు ఎలా సరి చేసుకోవాలో నా వాక్యము ద్వారా నేను నీకు బోధిస్తాను. నీ నడతలను నేను సరి చేస్తాను, నీ మార్గాలను నేను సరి చేస్తాను. నీకు మంచి ఆలోచనలు పుట్టించువాడును నేనే. ఇదిగో తెలివి, జ్ఞానమును, బుద్ధిని, వివేకమును నేను నీకు నేర్పిస్తాను. నువ్వు రా అబ్రహాము గుడారము యొద్దకు, నేను నిన్ను నడిపిస్తాను. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు శరాయి దాసి నాగరి ఏం విడిచి వెళ్తుంది? సహవాసమును విడిచి వెళ్ళిపోతుంది. ఎక్కడికి? ఎక్కడికి? రెండవది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఏది విడిచి వెళ్తుంది? మూడవది, నాలుగవది విడిచి వెళ్ళిపోతుంది. దేవుని మాట వింటే మరలా తను ఎక్కడికి వచ్చిందో తెలుసా? అబ్రహాము గుడారములోనికి మరలా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే
హాగరు ఈ రోజున ఇంత గొప్ప వ్యక్తి అయ్యేది కాదు. నువ్వు రా, నువ్వు నీ యజమానురాలి కింద అణిగి మణిగుండు, నేను నీ బిడ్డల్ని గొప్పగా దీవిస్తా. ఆమేన్. ఇదిగో నీకు పుట్టబోయే ఇస్మాయిల్ని, ఇదిగో అతని గర్భవాసములో నుండి 12 మంది రాజుల్ని నేను తీసుకొస్తా. హల్లెలూయా, హల్లెలూయా. ఇస్మాయిల్ నుండి ఎంతమంది రాజులు వచ్చారంట? 12 మంది రాజులు వచ్చారంట. ఇస్మాయిల్కి 12 మంది కొడుకులు పుడితే 12 మంది రాజులు అయిపోయారంట. ఆమేన్. నేటికి ఇదిగో ఆ ఇస్మాయిలు సంతానము నేటికి చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నది, నేటికి చాలా ధనికమైన స్థితిలో ఉంది. చాలామంది ఏమనుకున్నారంటే ఈ మధ్య ఇంకా ఆయిల్ బావులు అయిపోతున్నాయి, ఇక అంతా కరెంటు మనం డెవలప్ చేసుకుందాం, సూర్యుడి దగ్గర నుండి మనం కరెంటుని డెవలప్ చేసుకుందాం, ఆయిల్ అయిపోతుంది, ఇక వెహికల్స్ అన్నీ కరెంట్ వెహికల్స్ చేసేయండి, ఇక మొత్తం కరెంటు మీదే చేసేద్దాం అనుకుంటే ఈ మధ్య తవ్విన తవ్వకాల్లో ఏమనుందంటే ఇంకా 1000 సంవత్సరాలకి సరిపోను ఆయిల్ బావులు అరబ్ దేశాల్లో ఉన్నాయంట. ఆమేన్. అంతా ఎవరిని బట్టి? దేవుని బట్టేలే. దేవుని బట్టి కాక ఇంకెవరిని బట్టి? ఎవరిని బట్టి అమ్మా? ఇస్మాయిలు తల్లి ఎవరు? హాగరు. ఎందుకని? దేవుని మాట విని మరలా తన యజమానురాలికి అణిగిమణిగి లోబడి అబ్రహాము గుడారంలో దేవునితో సహవాసము కలిగి జీవించింది కాబట్టి దేవుడు ఆమె సంతానాన్ని గొప్పగా ఆశీర్వదించాడు. ఆమేన్, హల్లెలూయా. గొప్పగా దీవించాడంతే. ఆమేన్, హల్లెలూయా. అరబ్ దేశాలన్నీ ఎవరి సంతానం అండి? చెప్పండి, ఎవరామె? మన పిన్ని. మన తల్లి ఎవరు? మరి మన పిన్ని ఎవరు అవుతారు అప్పుడు? హాగరు. మన పిన్ని బిడ్డలు వాళ్ళంతా మన తమ్ముళ్ళు. ఆమేన్. అంటే మనం అన్యులండి, కానీ క్రీస్తు యేసు నమ్ముకోవడాన్ని బట్టి అబ్రహాం సంతానంలో చేర్చబడ్డాం. రియల్గా అబ్రహాం సంతానం ఎవరంటే యూదులు, ఇశ్రాయేలు ప్రజలు. ఇంకో అబ్రహాం సంతానం ఎవరు? ఇస్సాకు సంతానమేమో ఇశ్రాయేలు ప్రజలైతే ఇస్మాయిల్ సంతానం అరబులు. ఓకే. అంటే తను దేవుని మాట వినటాన్ని బట్టి ఒకరోజు యేసుక్రీస్తు ఒక పెండ్లి విందుకు పిలువబడ్డాడండి. ఏ పెళ్ళి ఈ పెండ్లి విందు గురించి లేకుండా ఏ పెళ్ళి జరగదు. పెండ్లి విందుకు పిలువబడ్డాడు అంటే తన తల్లి మరియమ్మకి చుట్టాలంట వాళ్ళు. ఆ కానాను పెండ్లి విందు వాళ్ళు చాలా దగ్గర రిలేషన్ అంట, చాలా చాలా దగ్గర రిలేషన్ అంట. మహా అయితే చెల్లవచ్చేమో అనే అభిప్రాయం. తన తల్లి సమీప బంధువులైనటువంటి ఆ కానానికి ఆ పెండ్లి విందుకి యేసుక్రీస్తు పిలువబడ్డాడు. ఆయన మాత్రమే కాదు, ఆయన శిష్యులందరూ కూడా పిలువబడ్డారంటే వాళ్ళు కూడా చుట్టాలే, అందరూ ఏక బంధువులే. పిలువబడిన తర్వాత అక్కడ ఏమైంది అని అంటే ఇదిగో ఇదిగో పిన్ని, లేకపోతే ఇదిగో పెద్దమ్మ, ఇదిగో ఈ యొక్క ద్రాక్ష పెండ్లి విందు జరుగుతుంది. ఆ పెండ్లి విందులో ఏంటి అని అంటే ద్రాక్షారసము చాలా ముఖ్యమైనటువంటి వాళ్ళకి చాలా ముఖ్యం ఆ పెండ్లిలో. మనకులాగా ఒకరోజు జరగవు వాళ్ళ పెళ్ళిళ్ళు, కనీసం వారం రోజులు జరుగుతాయి. ఇశ్రాయేలు ప్రజల పెళ్ళిళ్ళు చాలా చాలా వారం రోజుల పాటు చాలా గొప్పగా జరుగుతాయి. అయితే వారం రోజుల పాటు కూడా వాళ్ళకి ద్రాక్షారసము ఇవన్నీ ఇస్తూ ఉంటారు. అయితే ద్రాక్షారసం అయిపోయిందని మరియమ్మ దగ్గరకు వచ్చి వేడుకుంటా ఉంటారు వాళ్ళు. అప్పుడు మరియమ్మ యేసుక్రీస్తు దగ్గరికి వచ్చయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే, అమ్మా నాతో నీకెందుకు? ఎవరికి అవసరమో వాళ్ళు వచ్చి అడుగుతారు నన్ను, నీకెందుకు? ఎవరికి అవసరమో వాళ్ళు వచ్చి నన్ను అడుగుతారు, నీకెందుకు అన్నప్పుడు అప్పుడు మరియమ్మ ఓ మాట చెప్పింది అక్కడున్న పరిచారులకి, ఇదిగో ఆయన మీతో చెప్పునది చెప్పండి, ఆయన మీతో చెప్పునది చేయుడి. అక్కడ ఏమైపోయిందమ్మా? ద్రాక్షారసం అయిపోయింది. ఇప్పుడు మనం పెండ్లికి పిలిచి ద్రాక్షారసం అయిపోయిందంటే మనకి ఏంటది? అవమానం. అంటే ఆ పెండ్లిలో ఏముంది? అవమానం ఉంది. ద్రాక్షారసము దేనితో పోల్చబడింది అని అంటే పరమగీతాల్లో 1వ అధ్యాయంలో మాట అంటాడు, ఇదిగో నీ ప్రేమ ద్రాక్షారసము కంటే మధురమైనది. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇప్పుడు ఆ పెండ్లిలో ఏమైపోయింది అంటే ఏమైపోయింది? ఏమి లేదు ఆ పెండ్లిలో అమ్మా, ఏమి లేదు, ప్రేమ లేదు.
ఆ పెళ్లిలో ఏమీ లేదు. పెళ్ళైతే జరిగింది కానీ భార్యాభర్తల మధ్యలో ఏమి పోయింది? భార్యాభర్తల మధ్యలో ఏం కనబడతలేదు ఈరోజు వివాహాలు అంటే. భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి ప్రేమ కనబడతలేదు. పెళ్లిళ్ళు అయితే జరుగుతున్నాయి కానీ భర్త మీద భార్యకి ప్రేమ లేదు, భార్య మీద భర్తకి ప్రేమ లేని రోజులివి. అయితే ఆ పెండ్లికి యేసుక్రీస్తు పిలువబడ్డాడు. అయితే ఆ పెండ్లికి యేసుక్రీస్తుని పిలిచారు. యేసుక్రీస్తు ఆ పెండ్లికి వెళ్ళాడు. అక్కడ ఏం చూశాడంట? ద్రాక్షారసము అయిపోయింది. చూడండి, ఎప్పుడైతే భార్య భర్తల మధ్యలో ప్రేమ తరిగిపోతుందో, ప్రేమ ఉండదో, ఖచ్చితంగా కుటుంబము, సమాజములో, గ్రామములో, లోకములో అవమానాల పాలైద్ది. నీ దగ్గర డబ్బు లేకపోయినా అవమానం రాదు. ఏదో ఉన్న దాంట్లో తింటున్నారండి, ఉన్న దాంట్లో వాళ్ళ పిల్లల్ని చదివించుకుని ఏదో అట్టు ఉంటున్నారని అవమానం మాత్రం రాదు నీ దగ్గర డబ్బు లేకపోతే. నీ దగ్గర ఏమి లేకపోయినా నువ్వు ఈ లోకంలో తక్కువ స్థితిలో ఉన్న నీకు అవమానం రాదు. కానీ భార్య మీద భర్తకి, భర్త మీద భార్యకి తక్కువైతే ప్రేమ, ఖచ్చితంగా సంఘములో, సమాజంలో నువ్వు అవమానాలు పాలైపోతావు సహోదరి, సహోదరుడా. కుటుంబాలు అవమానాలు పాలు, కుటుంబంలో నిందల పాలు ఎందుకు అయిపోతుంది అని అంటే ప్రేమలు తగ్గి వేరొక మార్గాల వైపు చూడటాన్ని బట్టి ఈ రోజున మన కుటుంబాలు అవమానాల పాలైపోతున్నాయి. ద్రాక్షారసము వంటి ప్రేమ కుటుంబాల మధ్యలో తరిగిపోతున్నాయి. అప్పుడు మరియమ్మంది, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన మీతో ఏం చెప్తాడో చేయండి. నీ దగ్గర డబ్బున్నంత మాత్రాన ఘనత రాదు సహోదరి, సహోదరుడా. నిన్ను నీ ఎదుట పొగిడేదంతా నిజమైన ఘనతనే భ్రమలో ఉండబాకు. నీ యొక్క వివాహ వ్యవస్థను, ఇదిగో నీ భార్య పట్ల నమ్మకంగా, నీ భర్త పట్ల నువ్వు నమ్మకంగా ఉన్నప్పుడే నీకు నిజమైన ఘనత ఈ లోకంలో దేవుడిస్తాడు. నీకు అవమానం రాకుండా దేవుడు నీ తలెత్తుతాడు. ఆయన మీతో చెప్పునది చేయండి. వెంటనే రాతి బాణలు తీసుకున్నారు, అంచులు మట్టుకు నీళ్ళు నింపారంట. ఏమైనవి? అబ్బబ్బా, అవి తాగుతుంటే ప్రజలు అంటున్నారు, అమ్మా ఫస్ట్ ఏమో జబ్బు ద్రాక్షారసం పోసి, వీళ్ళేంటి ఇప్పుడు మంచి ద్రాక్షారసం, అందరూ అయితే ఎటు చేస్తారంట. మొదటేమో మంచి ద్రాక్షారసం పోసి, తర్వాత అంటే పెళ్లిల్లో మొదటేముండిది? పెళ్ళైన కొత్తల్లో చెప్పండి అమ్మా, మంచి ద్రాక్షారసం అంటే ప్రేమ బాగుండిద్ది. తర్వాత చెప్పరే. కానీ యేసుక్రీస్తుని కలిగి, యేసుక్రీస్తు మాట విని, యేసుక్రీస్తుని కలిగి ఏ కుటుంబం అయితే జీవించిద్దో వాళ్ళ దగ్గర ఎలాంటి ద్రాక్షారసం ఉన్నది? మధురమైన ద్రాక్షారసం అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు మాట వింటే నీకేం రాదు? అవమానం రానివ్వడు, సిగ్గు రానివ్వడు, నింద రానివ్వడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట మనం వింటే నింద రానివ్వడండి. యోనా అనబడిన వ్యక్తి ఇదిగో ఆగరులాగా పరిగెడుతున్నాడు. యోనా అనబడిన వ్యక్తి దేవుడు నినివే పట్టణానికి వెళ్ళమంటే తర్షీసు పట్టణానికి పరిగెడుతున్నాడు. ఈ యొప్పే అనబడిన ఈ యొక్క పోర్ట్ అంటే మన నిజాంపట్నం లాంటిది అనుకోండి. ఇక్కడ నుండి ఇటువైపు ఏమో యొప్పే 500, నినివే పట్టణం 550 మైళ్ళు. కానీ ఈ యోనా గారి ప్రయాణం ఎటు? దేవుడు ఎటు వెళ్ళమన్నాడు? నినివే పట్టణం వెళ్ళమన్నాడు. కానీ ఈయన గారు ఎటు వెళ్తున్నాడు? తర్షీసు. ఇటు నుండి ఎంతంట? 2500 మైళ్ళు అంట. కరెక్ట్గా ఇటువైపు వెళ్తేనేమో నినివే, వెనక వైపు వెళ్తేనేమో తర్షీసు. ఏదో దూరం, దేవుడు చెప్పింది ఏది దూరం? తర్షీసే. ముందుకు వెళ్ళమంటే యోనా ఎటు వెళ్తున్నాడు? ఓడ కొనుక్కుని, టికెట్ కొనుక్కుని వెనక్కి వెళ్తున్నాడంట. ఇదిగో యోనాను లేచి నినివే పట్టణం యొక్క వారి యొక్క అతిక్రమం అధికమైంది, వారు నశించిపోతున్నారు, వెళ్ళి వారికి సువార్త ప్రకటించు. ఇదిగో వారు మారు మనసు పొందినట్లుగా నువ్వు సువార్త ప్రకటించంటే నేను వెళ్ళను.
నేను వెళ్ళను, నేను వెనక్కే వెళ్తాను. దేవుని మాట వినకుండా వెళ్ళిపోతున్నాడు యోనా. దేవుని మాట వినకుండా వెనక్కి వెళ్ళిపోతున్న యోనా వెళ్ళి ఏం చేశాడంటే టికెట్ కొనుక్కుని ఆ ఓడలో పడుకుని నిద్రపోతున్నాడంట. వెంటనే దేవుడు గొప్ప గాలిని, తుఫానుని ఆ సముద్రంలో మరి రేకెత్తించినప్పుడు ఏమైందంటే ఆ తుఫాను ఓడను అటు ఇటు ఇటు అడ్డు కొడుతుంది. ప్రజలకి, అక్కడున్న వారికి ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేస్తున్నారంటే వారి దగ్గర ఉన్నటువంటి వస్తువులు, ఆహార వస్తువులన్నిటినీ ఓడని తేలిక చేయడానికి, మరి ఓడలో ఆహార వస్తువులు అంటే ఏదన్నా ఒక బస్తా బియ్యం ఉంటాయా, ఏదో బుట్ట కూరగాయలు ఉంటాయా, ఎన్ని ఉంటాయి? ఎన్ని దినాలు ప్రయాణము ఓడలో? అబ్బో, నెలల తరబడి, 6 నెలలు, 9 నెలలు, సంవత్సరం తరబడి ప్రయాణం చేయాలి. మరి సంవత్సరం పడి ప్రయాణం చేయాలంటే ఎంతమంది ప్రయాణికులు ఉంటారు దాంట్లో? తక్కువ 100 మంది ఉంటారు కదా. 100 మంది లేకుండా ఓడలదు కదా. మరి 100 మందికి అన్ని నెలల ప్రయాణానికి ఎంత ఆహారం ఉండిద్ది చెప్పరే? ఎంత ఉండిద్ది? బోల్డ్ అంత ఉండిద్ది. ఇప్పుడు ఈ ఓడను తేలిక చేయడానికి, ఆ గాలి తుఫాను కొడుతున్నప్పుడు ఓడను తేలిక చేయడానికి అక్కడ వారు ఏం చేస్తున్నారంటే, ఆ ప్రయాణికులందరూ ఒక్కోటి సముద్రంలో ఎత్తి పారేస్తున్నారంట. తినేవన్నీ, ఇంట్లో వారు తినేవన్నీ ఒక్కోటి ఎత్తి పారేస్తున్నారు. ఎన్ని పారేస్తున్నా తుఫాన్ ఆగట్లా. మొత్తానికి ఓడలో ఉన్నవన్నీ ఎత్తి పడేశారు. అయినా గాలివాన ఆగట్లేదు. ఆ ఓడ ఒక ఇల్లు అయితే, నువ్వు దేవుని మాట వినకుండా, దేవుడు నీతో చెప్పినది నువ్వు చేయకుండా, దేవుడు నీతో ఏది చెప్పాడు అది చేయకుండా, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలు నీ జీవితంలో ఉంటే, ఇదిగో నీ ఇంటిలో ఉన్నవన్నీ ఏమైపోతున్నాయనంటే ఒక్కొక్కటి పారవేయబడుతుంది. సమృద్ధి కొదువైపోతుంది. నీ ఇంట్లో ఉన్నవన్నీ తేలికైపోతున్నాయి. నీ ఇంట్లో ఉన్నవన్నీ పాడైపోతున్నాయి. ఇల్లు మొత్తం ఖాళీ అయిపోతుంది నీ వల్ల. అయితే ఈ యోనా అనబడిన వాడు ఎక్కడున్నాడని చూస్తే ఓడ అమరం దగ్గరికి వెళ్ళి శుభ్రంగా గుర్రక పెట్టి నిద్రపోతున్నాడంట. ఎక్కడ నిద్రపోతున్నాడు? ఎవరిని బట్టి ఇవన్నీ ఖాళీ చేయబడుతున్నాయి, పారవేయబడుతున్నాయి? ఇంట్లో ఎవరిని బట్టి సమృద్ధి కోల్పోతున్నారు? ఇంట్లో ఎవరిని బట్టి దరిద్రం అనుభవిస్తున్నారు? ఇంట్లో ఎవరిని బట్టి అవమానాలు వస్తున్నాయి? ఇంట్లో ఎవరిని బట్టి క్షేమము లేకుండా ఈ కటిక దారిద్ర్యం ఎదుర్కొంటున్నారు? ఇంట్లో ఎవరిని బట్టి ఒక్కోటి ఖాళీ అయిపోతున్నాయి? ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్ళి నిద్రపోతున్నాడు? ఎవరిని బట్టి జరుగుతుంది ఇవన్నీ? ఎవరిని బట్టి? మనోడు మాత్రం ఇంత జరుగుతున్న ఇంట్లో, మనోడు మాత్రం ఇంతగా ఇల్లు నశించిపోతున్నా, ఇంతగా ఇదిగో కుటుంబం మొత్తం, ఊర్లో గ్రామంలో ముందు భార్య బిడ్డలందరూ అవమానాలకు ఎదురవుతున్నా, తలెత్తుకోలేని పరిస్థితులున్నా, మనోడు మాత్రం ఆ మత్తులో నుండి నిద్రలేగవట్లా. మనోడు మాత్రం ఆ తాగుడు అనబడిన మత్తులో నుండి నిద్రలేగవట్లా. అయ్యో, నీ కుటుంబం పాడైపోతుంది, నిన్ను బట్టి నీ కుటుంబం నశించిపోతుంది, నీ భార్య బిడ్డలు తలెత్తుకోలేకపోతున్నారు అన్నగాని అని చెప్పిన మనోడు శుభ్రంగా నిద్రపోతున్నాడంట. శుభ్రంగా ఓళ్ళలోకి వెళ్ళి నీ ఇల్లు ఖాళీ అయిపోయిందన్నా బాధ లేదు, నీ బిడ్డలు రోడ్డు మీద పడ్డారన్నా బాధ లేదు, ఈరోజు నీ భార్య బిడ్డలు తినలేదన్నా బాధ లేదు, ఈరోజు ఇదిగో అందరూ నీ ఇంటి మీదకి వచ్చి వారాలు లప్పులు అందరూ నీ ఇంటి మీద పడి భయంకరమైన తిడతన్నారన్నా బాధ లేదు, నీ కుటుంబం పాడైపోతుందన్నా బాధ లేదు. నా పాపము నాదే. మత్తులో ఉండిపోయాడు. ఓయే నిద్రపోతా, లే, నీ కళ్ళు తెరు, మత్తు వదులు, ఇప్పటికైనా నిద్ర వదులు. ఏమవుతుందో చూడు, ఓడ మొత్తము, నీ ఇల్లు మొత్తం ఏమవుతుందో చూడు. ఇదిగో నీ పాపమును బట్టి, ఇదిగో నీ కుటుంబం ఏమైపోతుందో ఒకసారి లేచి చూడు సహోదరి. దేవునికి నువ్వు లోబడకుండా నువ్వు ఏ పాపములో చిక్కుపడిపోయావో, ఏ వ్యసనములు ఉండిపోయావో దాన్ని బట్టి ఓ సహోదరి నీ కుటుంబం ఏమైపోతుందో, నీ కుటుంబం ఏ విధంగా నవ్వులు పాలవుతుందో, ఒక్కోటి ఎలా ఖాళీ అయిపోతుందో ఈ రోజుకైనా నిద్రలే. ఏమైపోతుందంట ఓడంతా? చెప్పరమ్మా, చెప్పండి. దేనిని బట్టి? యోనాను మాత్రం భలే అంటారు. ఎందుకంటే బైబిల్ చదువుతారు కదా మీరు. అందులోని ఇప్పుడోళ్ళ
ఎప్పుడు వాళ్ళం మనం? పుట్టుక దగ్గర నుండి ఇదే. మనం చెప్పక ఎవరు చెబుతారండి యోనా అని? కానీ ఏం చెప్పం? ఎవరిని బట్టి అంటే ఏం చెబుతాం మనం? అమ్మా అబ్బా అబ్బా, అది హల్లెలూయా. ఒకసారి ఆ తల్లికి హల్లెలూయా చెబుదామా దేవునికి? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనోడు ఏం చేస్తున్నాడంట? ఎవరు? అమ్మా 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 ఎవరిని బట్టి? యోనాను బట్టి. ఎవరా యోనా? దేవుని మాట వినకుండా తన దారిలో పరిగెడుతున్న యోనా. ఎవరా హాగరు? దేవుని మాట వినకుండా తన దారిని పరిగెడుతున్న హాగరు దగ్గరికి దేవుడు ప్రత్యక్షమై మాట్లాడి, నువ్వు నా మాట విని నువ్వు అక్కడికి వెళ్ళిపో. ఆ యోనాతో కూడా దేవుడు అదే మాట్లాడు, నువ్వు అక్కడికి వెళ్ళమంటే నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావు. ఇప్పుడు ఎవరు వచ్చి ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఓయి నిద్రపోతా? ఎవరండి ఆయన? ఎవరైనా? ఒక దేవుని ప్రవక్త. ఎవరండి ఆయన? దేవుని సేవకుడు. ఎవరండి ఆయన? నిజ దేవుణ్ణి ఎరిగిన వాడు. ఎవరండి ఆయన? యేసుక్రీస్తే నిజ దేవుడిని ఎరిగిన గొప్ప ప్రవక్త. ఆయన దగ్గరికి వచ్చి ఎవరంట వాళ్ళు? విగ్రహారాధికులు, అన్యజనులు ఏమంటున్నారు? ఓయి ఓయి నీవు లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి. ఓ కన్యుడు వచ్చి మనకి చెప్పటం ఏంటండి నువ్వు లేచి ప్రార్థన చేయమని? ఒక విగ్రహాలకు అర్పించేవాడు, జీవము లేని వాటికి ప్రార్థించేవాడు వచ్చి జీవము కలిగిన దేవుణ్ణి ఆరాధిస్తున్న మనకి నువ్వు లేచి ప్రార్థన చేయమని చెప్పటం ఏంటండి? ఎంత అవమానం ఇది! దేవుని మాట వినకపోతే ఏమొచ్చింది ఇప్పుడు యోనాకి? ఎవరో పనికి మాలిన వాళ్ళు వచ్చి విగ్రహారాధికులు వచ్చి ఏమంటున్నారు? రే నిద్రపోతు, రే లే. దేవుని బిడ్డను పట్టుకుని ఏమంటున్నారు? రే నిద్రపోతాడా, పనికి మాలినోడా, మొత్తం వదలవా? ఇంకిదే గోలా రోజు నీకు? ఇంకిదే బ్రతుకా నీకు? ఇదే జీవితమా నీకు? ఇదేనా నువ్వు? ఇంకిదేనా పొద్దుగూకులు? మానుకోవా? విడిచిపెట్టవా? ఇప్పటికైనా దేవుని యొద్దకు రావా? ఇప్పటికైనా నీ బ్రతుకును సరి చేసుకోవా అని ఎవరు చెబుతున్నారంట? ఎవరు చెబుతున్నారంట? అన్యులు చేత చెప్పించుకుంటున్నాడు. ఆఖరికి ఏమొచ్చింది దీనికి? అవమానం. కానీ ఆ పెండ్లి విందులో అవమానము రావాల్సింది, కానీ యేసయ్య మాట విన్నారు కాబట్టి రావాల్సిన అవమానాన్ని దేవుడు తప్పించేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? చప్పట్లు కొట్టి దేవుని కనపరుద్దామా? రావాల్సిన అవమానాన్ని దేవుడు తప్పించేశాడు. కానీ ఇక్కడ అవమానమును కొని తెచ్చుకున్నాడు. దేవుని మాట వినకపోతే ఏమొచ్చింది? ఉన్నారా లేదా అమ్మా? మన ఇక్కడే ఉన్నారా? ఇక్కడే. మరి ఏంటి మొహాలు అట్ట పెట్టారేంటి? వింటున్నారా? అర్థమవుతుందా? అందరికీ అర్థమవుతుందా? మరి అర్థమవుతుంటే ఆ మొహాల్లో కొంచెం ఆ తేజస్సు వెలుగు ఏదో ఒకటి కనపడాలి. కానీ ఆ జారేసుకున్న మొహాలు ఏంటమ్మా? ఒకసారి అందరు తలల పైకెత్తండి, ఒకసారి దేవుని బిగ్గరగా స్తుతిద్దామా? బ్రదర్స్ సిస్టర్స్ అందరూ దేవుని బిగ్గరగా స్తుతిద్దామా? బిగ్గరగా ఒకసారి చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఇప్పుడు అవమానం ఎదుర్కొన్నాడు యోనా. దేవుని మాట వినకపోవటాన్ని బట్టి మొత్తం సర్వము కోల్పోయాడు. రెండవది, దేవుని మాట వినకపోతే ఏం కోల్పోయాడు? ఓడలో మొత్తం చెప్పరే, ఓడలో మొత్తం, ఇంట్లో మొత్తం చెప్పండి, ఇంట్లో మొత్తం అవమానం ఎదుర్కొన్నాడు. తర్వాత అసలు ఎవరిని బట్టి వచ్చింది అని చెప్పి చూస్తే అయ్యగారి పేరు వచ్చింది. అసలు నువ్వు ఎవరివి? నీ కథ ఏంటి? ఎందుకు నిన్ను బట్టి ఇంత భయంకరమైన తుఫాను వచ్చిందంటే, అయ్యా నా గురించి నేనేం చెప్పేదిలే అయ్యా, దేవుని మాట వినోడు నేనేనయ్యా. దేవుడు ఎన్నోసార్లు చెప్పాడయ్యా, ఎన్నోసార్లు నన్ను గద్దించాడయ్యా, ఎన్నోసార్లు నా వెంటబడి మాట్లాడాడయ్యా, నేనే వినకుండా ఎట్టెళ్ళమంటే వెనక్కి వెళ్తున్నా. ఎటు? మాట వినకుండా అట్టు వెళ్తున్నా. అందుకే నన్ను బట్టే వచ్చింది. ఇప్పుడు ఇది ఆగిపోవాలంటే మీరేం చేయాలంటే ఎత్తి నన్ను, చెప్పండి, ఎత్తి నన్ను సముద్రంలో పడేయండి అయ్యా అన్నాడు.
సరే అటు ఇద్దరు పట్టుకుని ఇటని ఇసిరేసారనమాట. సో వాడంటే ఏమన్నా ఈ పెనుమూళ్ళలో పట్టుకుని ఒక చిన్న నావు అనుకుంటున్నారేంటి? ఉండిద్ది 5-6 అంతస్తులు ఉండిద్ది. ఎంత? 5-6 అంతస్తులు ఉండిద్ది. ఆ ఎన్నో అంతస్తు నుండి ఇసిరేశారో మరి మొత్తానికి ఇసిరేయగాలని దేవుడు ఒక గొప్ప చేపకు ఆజ్ఞాపించాడంట. ఆడిని క్యాచ్ పట్టుకొని. అది నోరు తెరిచి క్యాచ్ పట్టుకుంది. ఎన్ని రోజులు ఉన్నాడు? 3 రోజులు ఉన్నాడు. చేపలు ఏముండిద్దమ్మా? నాసు, ఇంకా కొయ్యర ఆదివారాలు కొత్తారుగా ఏముండిద్ది? నాచు, ఇంకా ఏదో జిగురు, ఇంకా ఏదో రకరకాల ఉంటాయి. ఇప్పుడు ఆ చేప సముద్రము అడుగు భాగానికి వెళ్ళిందంట. అక్కడ అడుగు భాగానికి వెళ్ళింది. అడుగు భాగంలో నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మనోడు. ఏమని నోరు తెరవడానికి ఉందా? తెరిస్తే ఏమైంది? నోట్లోకి నాసు వెళ్ళిపోయింది, నోట్లోకి జిగురు వెళ్ళిపోయింది. ఇక అక్కడి నుండి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అయ్యా, నోరు తెరవలేడు, 2 చేతులు అంటున్నాడు. ఈ ప్రార్థన ఎక్కడ చూశానంటే మొత్తం లివర్లో ఇన్ఫెక్షన్ అయ్యి, కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయ్యి, హాస్పిటల్లో ఆ ముక్కుకి ఏంటిదమ్మది వెంట్రిలేటర్ ఆక్సిజన్ అక్కడ పెట్టినప్పుడు అక్కడి నుండి ఒక ఆయన చేతులు ఎత్తి కన్నీరు గారుతున్నాడు. నోరు తెరవలేడుగా. ఏం పెట్టారు? పెట్టయ్యా. చెప్పినా ఏం లేదయ్యా. ఒక్కసారి అయ్యా 24 గంటలు అంటున్నారయ్యా. ఈ 24 గంటలో ఏ గంటో తెలియదయ్యా. అయ్యా ఒక్కసారి నేను లేవనెత్తు, బతికున్నంతకాలం నీ సాక్షిగుంటా, నా పాపపు జీవితాన్ని విడిచిపెడతానని అక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు. ఎక్కడి నుండి అమ్మా? ఎక్కడి నుండి? శుభ్రంగా ఓడకి అన్నీ సమకూర్చి ఇల్లు నాయన అంటే అల్లా ఓడ అడుగు బాగా, ఆ చేప అడుగు బాగా, ఆ నాసులో, ఆ జిగురులో ఆ యొక్క అంత ఆరోగ్యం బాగున్నప్పుడు, అంతా బాగున్నప్పుడు అయ్యా దేవుడి దగ్గర రమ్మంటే రాలా. ఆ వెంట్రిలేటర్ ఆక్సిజన్ పెట్టుకుని చివరి గడియలు అన్నప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. నోరు తెరవగలుగుతున్నాడా? ఆక్సిజన్ పెట్టుకుని నోరు తెరిస్తే ఉంటారు డాక్టర్లు, రేయ్ నోరుమై అంటారా? అనరా? నోరుమై. అక్కడ కూడా ఏంటి? అడుగు భాగానికి వెళ్ళి అక్కడి నుండి ప్రార్థన చేస్తున్నాడు. వెళ్తానయ్యా, అయ్యా వెళ్తానయ్యా. ఎన్ని దినాలు? మొత్తం ఏముంది? జిగురు, నాచు. దేవుని మాట వినలా యోనా. తర్వాత తీసుకెళ్ళి నినివే పట్టణంలో కక్కేసిందంట. కక్కంగానే బయటకు వచ్చి శుభ్రంగా స్నానం చేసి ఆ 40 దినాల పాట వెళ్ళి ఎదిగో అని మారు మనసు పొందమని ప్రకటించాడు. ప్రకటించిన తర్వాత యోనా మాటలు విని రాజు మొదలుకుని పసిపిల్లల వరకు కనీసం వారి యొక్క పశువులకు కూడా ఆహారం పెట్టకుండా మరి 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి మారిన హృదయాన్ని చూసి వీళ్ళు మారారు, వీళ్ళు నిజంగా చెడుతనం నుండి వాళ్ళ హృదయాన్ని తిప్పుకున్నారని దేవుడు చూసి రప్పించాల్సిన ఉగ్రతను రప్పించారు. ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాడు అయ్యగారు? ఆ నినివే పట్టణంలో ఆ రోడ్లలో తిరుగుతూ ఉన్నాడు. తిరిగి ఆ రాజు పిలిపించాడంటే, అయ్యా మనకి గొప్ప ఉగ్రతను తప్పించిన ఆ గొప్ప వ్యక్తిని, ఆ దేవుని ప్రవక్తని, ఆ గొప్ప వ్యక్తిని ఒకసారి ఈ అంతఃపురానికి రాజుకోటకు తీసుకురండి అయ్యా అని పిలిచాడంట. ఒకప్పుడు అన్యులు ఏం చేశారు? 100 మంది అన్యులు, వానికి మాలనోడా, నిద్రపోతాడా అని ఒకప్పుడు అవమానాలు పొందుకున్నాడు యోనా. కానీ ఇప్పుడు నినివే పట్టణంలో మహారాజు ఏం చేస్తున్నాడనంటే, అయ్యా నువ్వు రాకపోతే మా పట్టణం ఏమైపోయేదో, నువ్వు రాకపోతే మా దేశం ఏమైపోయేదో, మేము ఈరోజు ఇలా బ్రతుకున్నామంటే అది నీ వల్లనేనయ్యా, ఇదిగో రాయ్యా అని సన్మానము చేశారంట. ఆమేన్, హల్లెలూయా. ఆ తర్వాత మరలా రోడ్డు మీద అట్టు నడుచుకుంటూ వెళ్తుంటే ఎవరో ఒక అమ్మ పిలిచి, అయ్యా ఇది ఇప్పుడే మా అమ్మాయికి అబ్బాయి పుట్టాడయ్యా, రాయ్యా ఒక్కసారి రాయ్యా, మా అబ్బాయిని చేతుల మీద పేరు పెట్టయ్యా. ఆమేన్,
హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఇంకోటి వెళ్తుంటే, అయ్యా ఒక్కసారి నువ్వు మా ఇంట్లోకి మేము ఇట్టున్నావంటే నీ వాళ్ళు ఒక్కసారి మా ఇంట్లోకి కాలు పెట్టయ్యా, గుక్కిరి మంచినీళ్ళు తీసుకయ్యా, ఒక టీ నీళ్ళు తాగయ్యా, చాలయ్యా, రాయ్యా అంటే మహా అయితే అక్కడ ఎంతమంది దగ్గర అవమానం పొందుంటాడు? 100 మంది. ఇక్కడ 1,20,000 మంది దగ్గర దేవుడు ఘనతనిచ్చాడు. ఆమేన్. 1,20,000 మందిని దగ్గర దేవుడు అతనిని ఘనపరుస్తున్నాడు. మాట వినకపోతే 100 మంది దగ్గర అవమానం పొందుకున్నటువంటి యోనా మాట వింటే చెప్పరే, అందరి ఎదుట దేవుడు నిన్ను ఘనపరచునుగాక. హల్లెలూయా. అందరి ఎదుట దేవుడు నిన్ను ఘనపరచునుగాక. ఇంకా ఈ కూడికలో ఉన్నవారు ఎవరైనా సరే దేవుని మాట వినకుండా, మనం ఇంకా లోకంలోనే పరిగెడుతుంటే అవమానాల పాలవుతాం, సమస్తము కోల్పోతాం. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. అబ్రహాము గుడారంలో ఏముందమ్మా? ఇప్పుడు దేవుడు ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? రెండవది చెప్పరే, మూడవది, నాలుగవది, ఇంకో మాట చెప్దాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు చూడండి అమ్మ, త్వరగా. మూడవ వచనం చూడండి. సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. గాన ప్రతిగానములు, నీ పెదవులకు తగిలిను గనుక నీ పాపమునకు నీ దోషము తొలగిపో. ఈ యెషయా ఒక దర్శనం చూశాడంట. అదేంటి అని అంటే, పరలోకంలో దేవదూతలు, శరాబులు, కెరూబులు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని గాన ప్రతిగానములు చేస్తున్నారంట. అబ్రహాము గుడారం అంటే ఏమనుకున్నాం? దేనికి సాదృశ్యం అది? ఏమనుకున్నాం? సంఘానికి. ఏమనుకున్నాం? సంఘానికి. ఈ యెషయా చూస్తున్నప్పుడు పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో ఆయన ఆరాధిస్తూ, సర్వలోకం ఆయన మహిమతో నిండి ఉన్నది గనుక గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి. ధూపం అంటే మందిరం మొత్తం దేంతో నిండి ఉందంట? ధూపం అంటే పరిశుద్ధుల యొక్క ప్రార్థన ధూపము. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధుల యొక్క ప్రార్థనా ధూపము. కంఠ స్వరముల చేత గడప కమ్ములు అదిరిపోతున్నాయంట. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఇదిగో ఇక్కడ పరిశుద్ధులు పాడే పాటలను బట్టి, ఇక్కడ పరిశుద్ధులు దేవునికి గాన ప్రతిగానములు, స్తోత్ర కీర్తనలు, పాటలు పాడుతూ ఉంటే పరలోకంలో గడప కొమ్ములు అదురుతున్నాయంట. ఓ యవనస్తుడా, ఓ యవనస్తురాలా, ఓ సహోదరి, సహోదరుడా,
ఏది విడిచి వెళ్తున్నావు నువ్వు? ఎక్కడుంది? ఏది విడిచి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? పరిశుద్ధుల ప్రార్థనలు. పరిశుద్ధుల ప్రార్థనలను విడిచి, పరిశుద్ధులు చేసే గొప్ప ప్రార్థనలు ఆ సమూహాన్ని విడిచి, పరిశుద్ధులు పాడుతున్న పాటలకి పరలోకపు చెప్పండి పునాదులు కదులుతుంటే వాటిని విడిచి జీవము లేని నిస్సత్తువైన ఎడారిలోనికి, దేనికి ఉపయోగపడినటువంటి లోకములోనికి పరిగెడుతున్నావా? తర్వాత ఏమన్నాడు? నేను నశించి తిని అపవిత్రమైన పెదాలు కలిగిన వాడను, నా పెదవులు అపవిత్రమైనవి అన్నప్పుడు ఒక దేవదూత వచ్చి ఏం చేసిందంట? నుప్పుని అంటించగానే దోషమును పాపమును తొలగిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు శరాయి దాసివైన హాగరు, నువ్వు ఇక్కడికి వచ్చినట్లయితే నీ పాపమును, చెప్పండి, నీ దోషము దేవుడు తొలగించునుగాక. హల్లెలూయా. నీ పాపమును, నీ దోషమును దేవుడు తొలగించునుగాక. ఏది నువ్వు ఉండవలసిన స్థలమో? ఎక్కడ నువ్వు దాగి ఉండవలసిన స్థలం ఏది? ఎక్కడుండాలి నువ్వు? ఆదివారం ఎక్కడుండాలి? చెప్పరే, అందరూ చెప్పండి. ఆదివారం ఎక్కడుండాలి? ఎక్కడుండాలి? హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ మన నివాసం ఉండాలి? దేవుని స్థలము, ఆరాధించే స్థలము. హాగరు దేవుని మాట వినింది. తన యజమానురాలు కనిగి మనిగి ఉండటానికి ఇష్టపడింది. పాపమును పోగొట్టుకుంది, దోషమును తొలగించుకుంది, పవిత్రురాలైంది, పరిశుద్ధురాలైంది. తన పాటలతో, ఆరాధనతో పరలోకపు పునాదులు అదురుతున్నాయి. తన ప్రార్థన ధూపము వలె, పొగవలే దేవుని సన్నిధికి చేరుతుంది. అది చూసిన దేవుడు, ఇదిగో నీవు, నీ కొడుకు దాసి సంతానమని నువ్వు భయపడొద్దు. నువ్వు పాటలు పాడుతున్నావు కదా, నువ్వు ప్రార్థన ధూపం వల్లే నా సన్నిధికి చేరుతుంది కదా. నువ్వు పాడే పాట పరలోకపు పునాదుల్ని వణుకుతున్నాయి కదా. కాబట్టి నీ కొడుకు దాసి సంతానం అనుకోవద్దు. నువ్వు, నీ కొడుకులో నుండి ఏం చేస్తాను? నేను 12 రాజులను తీసుకొస్తా. హల్లెలూయా. ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు? అమ్మా, అబ్రహాము గుడారములో, దేవుని సంఘములో అణిగి మణిగి, అణిగి. లేకపోతే ఎలా ఉండేవాడు? తన కుమారుడు దాసుడుగానే ఉండేవాడు. ఎలా ఉండేవాడు? దాసుడు. కానీ ఇప్పుడు 12 మంది రాజులకి తండ్రి అయ్యాడు. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇంకో మాట, రాజైన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా చూచితిని. అబ్రహాము గుడారంలో అత్యున్నతమైన స్థితిలో ఉన్నది ఎవరు? అత్యున్నతమైన సింహాసనం ముందు ఎవరు ఆసీనుడై ఉన్నారంట? దేవుడు. ఎవరంట? దేవుడు. సంఘంలో, నీ జీవితంలో ఏ వ్యక్తి అయితే దేవుణ్ణి తన జీవితంలో అత్యున్నతముగా, దేవుణ్ణి మాత్రమే ఉన్నతమైన స్థలములో, దేవుణ్ణి మాత్రమే ఉన్నతంగా ఆరాధిస్తారో, సిద్ధాంతంగా అది అత్యున్నతమైన స్థలంలో ఉండాల్సింది. లేకపోతే ఇంకొకటో కాదు. లేకపోతే మేం చెప్పింది అనేది కాదు. అత్యున్నతమైన స్థానంలో ఉండాల్సింది దేవుడు ఉండాలి. అత్యున్నతమైన సింహాసనమందు. హల్లెలూయా. ప్రభు ఉండాలి అత్యున్నతమైన స్థలమందు. ఆమేన్. హల్లెలూయా. ఆ సంఘమును దేవుడు హాగరుని దీవించినట్లుగా దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆ సంఘమును దేవుడు ఆశీర్వదించునుగాక. హాగరు వచ్చింది తన యొక్క పాటలతో పరలోకపు
పునాదులను వణికినై, తన ప్రార్థన దూపం వలె చేరింది. తన పాపమును తన దోషమును తొలగిపోయాయి. దేవుని చేత దీవించబడింది, దేవుని చేత ఆశీర్వదించబడింది. దేవుడిటి కృప మనందరికీ దయచేయునుగాక. ఇట్టి కృప దేవుడు మన జీవితాలను అనుగ్రహించునుగాక. గుడారమునకు వచ్చిన నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలా, ఆరాధన చేయాలా, సహవాసములు ఉండాలా. నీ పాపమును విడిచిపెట్టి నీ దోషములను విడిచిపెడితే దేవుడు నీ పాపములను నీ దోషములను తొలగించి నిన్ను ఉన్నతమైన స్థితిలో లేవనెత్తడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. చాలు, యోనా వలె మాట వినకుండా నష్టపోయింది చాలు, అవమానం పొందింది చాలు. కానీ యేసుక్రీస్తు ఇదిగో నీ వివాహ వ్యవస్థలో నువ్వు అవమానం పొందడానికి వీల్లేదు. నీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు ప్రేమ కలిగి ఉన్నప్పుడే నువ్వు ఘనత పొందుకుంటావు. నీ యజమానుణ్ణి ప్రేమించు, నీ యజమానుణ్ణి ప్రేమించు. దేవునికి ఇచ్చిన భార్యను నువ్వు ప్రేమించు. మీరిద్దరూ ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మిమ్మల్ని ఘనతకి అప్పచెప్తాడు, కానీ అవమానానికి అప్పచెప్పడు దేవుడు. ఇటు రీతిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. నూతన జీవితము కొరకు తీర్మానం తీసుకున్న సహోదరి సహోదరులను జ్ఞాపకం చేసుకో. అయినా ఇంతవరకు లోకములోనైనా వారి జీవితాలను ఈ బిడ్డలను ప్రేమించి పట్టు. ఈరోజు నీ అంతరంగాన్ని ఆయన చూస్తా ఉన్నాడు, నీ హృదయాన్ని ఆయన చూశాడు, నీ పశ్చాత్తాపాన్ని ఆయన చూస్తా ఉన్నాడు. ఖచ్చితంగా నేను ఆదుకోవడానికి దగ్గరికి వచ్చాడు ఆయన, నేను లేవనెత్తడానికి దగ్గరికి వచ్చాడు ఆయన. ఆయన ఇప్పుడు మన మధ్య సంచరిస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ఆయనకు ఒక మాట ఇద్దాం, ఆయనకు ఒక నమ్మకాన్ని పుట్టిద్దాం, ఆయనకు ఒక నమ్మకాన్ని కనపరుచుదాం. అవును ప్రభువా, ఈ రోజు నుంచే ఈ రోజు నుండి నా జీవితాన్ని నేను కనిపిస్తున్నానయ్యా. ఇక చాలు ఏడాది జీవితము. ఇలా బ్రతికాను, ఎందుకు బ్రతికాను? అవమానాలు పాలైపోయాను, నిందల పాలైపోయాను అయ్యా. ప్రభు, నా జీవితం మొత్తం నిందలైపోయాను. ఇక మీద ఈ జీవితాన్ని నేను కనిపిస్తున్నానయ్యా. అయ్యా, అవమానమును తప్పించి అయ్యా ప్రభా నేను ఘనతనిచ్చేదేవా. ఈ చాలా అవమానాలు చాలయ్యా, నా కుటుంబంలో ఎదుర్కొన్న అవమానాలు చాలయ్యా. నన్ను ఘనతలోనికి నడిపించువా. ఇక మీదటనైనా అయ్యా ఎడారి బ్రతుకు చాలయ్యా. ఇక మీదట ఆగరిష్టానుసారమైన జీవితం చాలు. ఆగరు నిన్నెవరు అడగకూడని ప్రదేశానికి వెళ్ళిపోతున్నావా? ఇదిగో నీ మీద ఎవరో పెత్తనము చేయని ప్రాంతానికి వెళ్ళిపోతున్నావా? నువ్వేమి చేసినా అడిగే వారి దగ్గర నుండి దూరం వెళ్ళిపోతున్నావా? మార్చగలిగిన దేవుని ఎదుకు వచ్చావు. ఆయన మాట విని ఆయనకి లోపడ్డావు. ఆయన మాట విని ఆయన పదాల దగ్గరికి వచ్చావు. ప్రార్థించు 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 ప్రార్థించు. నోరు నీ రెండు హస్తాలు దేవుని వైపు చాపి, నీ రెండు హస్తాలు దేవుని వైపు చాపి నోరు తెరిచాడు. అందరూ రెండు హస్తాలు మీ తలల పైకెత్తి మీ రెండు హస్తాలు దేవుని వైపు చాపి మీరు నోరు తెరవండి. దేవుడు మీ జీవితంలో ఈ రోజు గొప్ప కార్యాలు చూడబోతున్నారు. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు నీ కుటుంబంలో చేయబోతున్నాడు. ఆశ్చర్యకరమైన కార్యాలు చేయబోతున్నాడు. నువ్వు ఎన్నడూ చూడని కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. నీ అవమానములు తొలగించబోతున్నాడు దేవుడు. ఈ గ్రామంలో నిన్ను ఉన్నతమైన స్థితికి లేవనెత్తబోతున్నాడు దేవుడు. నిన్ను బలపరచబోతున్నాడు దేవుడు. ఇదిగో దేవుడు నీ గృహంలోనికి రావాలని ఇష్టపడుతున్నాడు. ప్రజల బ్రతుకులు మార్చాడు. ఈ రోజు నుంచి ప్రభు మీ సాక్షిలో నిలబడాలయ్యా. దేవా తప్పిపోయిన స్థితి నుంచి మీరు విడిపించారు. ఒకవేళ యోనా వలె అడుగు స్థితిలోకి వెళ్ళిపోయావా? నీ కుటుంబము బాగా దిగిపోయిన స్థితిలో ఉన్నదా? భయపడద్దు. మరలా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. అవునయ్యా, ఒకవేళ నేను యోనా వలె ఉన్నానేమో, ఈ గ్రామంలో నేను చాలా అడుగు స్థితిలో ఉన్నానయ్యా. నా జీవితము నా కుటుంబం చాలా అడుగు స్థితిలో ఉన్నదేమోనయ్యా. అయ్యా, అన్ని విషయాల్లో నేను నైనా ప్రభా అడుగు స్థితిలో ఉన్నానేమో.
నిన్ను లేవనెత్తే దేవుడు నువ్వు ఒక్కడివే ప్రభా. నువ్వు తప్ప ఎవరు లేవనెత్తలేను ప్రభా. నువ్వు తప్ప ఎవరు లేవనెత్తలేరేసి. నువ్వు తప్ప నాకు లోకం ఎవరు లేరయ్యా. నువ్వు తప్ప నన్ను ఎవరినైనా నేను లేవనెత్తలేరయ్యా. యోనాను అడుగు స్థితిలో నుండి లేవనెత్తి బలపరిచిన దేవా, నన్ను లేవనెత్తవా యేసు.